الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرا ونظيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا. أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. والفجر وليال عشر. وقال في موضع آخر: ويذكر اسم الله في أيام معلومات. అన్ని విధాల పొగడ్తలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపా కటాక్షాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సత్యాన్వేషకులపై ఎల్లేడలా కురియుగాక. అభిమాన సోదరులారా, నేటి నా ప్రసంగాంశం 10 దినాల ప్రాముఖ్యత మరియు పండుగ ఆదేశాలు. అల్లాహ్ సుబ్హానహు తఆలా అపార దయానిధి, అనంత కరుణామయుడు. తన దాసుల్ని అమితంగా అత్యధికంగా కరుణించాలన్న ఉద్దేశంతో అనేక పుణ్య ఋతువుల్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏడాది మధ్యన పెట్టాడు. అలాంటి పుణ్య ఋతువుల్లో ఓ ఋతువే జుల్హిజ్జా మాసపు తొలి 10 రోజులు. ఈ 10 దినాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు: వల్ ఫజ్ర్, ఫజ్ర్ సాక్షిగా, వలయాలిన్ అష్, 10 రాత్రుల సాక్షిగా. కనుక పండితులు లయాలిన్ అష్, 10 రాత్రులు అంటే జుల్హిజ్జా మాసపు తొలి 10 నాళ్ళు అని పండితులు అభిప్రాయపడ్డారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో వయద్కురు స్మల్లాహి ఫీ అయ్యామిన్ మఅలూమాత్, రమజాను మాసాన్ని మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా వాటిని అయ్యామం మఅదూదాత్ అన్నాడు, లెక్కించబడిన దినాలు అని. ఇక్కడ ఈ 10 దినాల్ని ఉద్దేశించి అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్న మాట ఫీ అయ్యామిన్ మఅలూమాత్ అంటే తెలిసిన దినాలు అని. ఈ తెలిసిన దినాలు ఏమంటే జుల్హిజ్జా మాసపు 10 దినాలు, అలాగే పండగ తర్వాత 11, 12, 13 ఈ రోజులు ఏవైతే అయ్యామి తష్రీఖ్ ఉన్నాయో వీటన్నిటినీ అయ్యామం మాలూమాత్ అని చెప్పడం జరిగింది. మరి ఈ దినాల గురించి తెలియజేస్తూ అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇచ్చిన ఆదేశం, ఈ దినాలలో ఈ రోజుల్లో అల్లాహ్ను స్మరించాలని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆదేశించాడు. అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ 10 దినాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ చెప్పిన మాట: మామిన్ అయ్యామిన్ అఅదము ఇందల్లాహి సుబ్హాన వలా అహబ్బ ఇలైహిల్ అమలు ఫీహిన్న మిన్ హాదిహిల్ అయ్యామిల్ అష్ర్ ఫఅక్సిరు ఫీహిన్న మినత్ తహ్లీలి వత్తక్బీరి వత్తహ్మీద్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, అల్లాహ్ సుబ్హానహు తఆలా దృష్టిలో ఈ 10 దినాల కన్నా ఘనతరమైన దినాలు, అలాగే ఈ 10 దినాల్లో చెయ్యబడే కర్మల కన్నా, సత్కర్మల కన్నా ఉత్కృష్టమైన కర్మలు మరేవి లేవు. కనుక ఈ 10 దినాలలో మీరు అల్లాహ్ను అత్యధికంగా ఆయన్ను కీర్తించండి, తక్బీర్ ఎక్కువగా చెప్పండి. అలాగే తహ్లీల్, లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్నాక ఈ మాటను కూడా ఎక్కువగా మీరు ఉచ్చరిస్తూ ఉండండి. తహ్మీద్ అంటే అల్హమ్దులిల్లాహ్ అన్న పదాన్ని కూడా, అల్లాహ్ యొక్క స్తోత్రాన్ని కూడా మీరు ఎక్కువగా చేస్తూ ఉండండి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉపదేశాలు
ఖురాన్ యొక్క ఆదేశాల యొక్క ప్రభావంతో సహాబాలు ఎంతగా ఈ 10 నాళ్లలో శ్రమించేవారంటే, సయీద్ బిన్ జుబైర్ రజియల్లాహు తాలా అన్హు గురించి వస్తున్న యొక్క కథనం, ఇజ్తహద ఇజ్తిహాదన్ హత్తా మా యకాదు యక్దిరు అలై. ఈ 10 నాళ్లలో సయీద్ బిన్ జుబైర్ రజియల్లాహు తాలా అన్హు ఎంతగా పరిశ్రమించేవారంటే, ఎంతగా కష్టించేవారంటే, అది ఆయనకు మించిన భారంగా ప్రజలకు, లేదంటే ఆయనకు మించిన యొక్క కర్మగా ప్రజలకు అది అనిపించేది. అలాగే అల్లాహ్ సుబ్హానహు తఆలా కానీ, అలాగే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కానీ ఈ 10 నాళ్లను 10 దినాలను లేదంటే 10 రాత్రులను ఎందుకు ఇంత ఘనమైన యొక్క పేర్కొన్నారు అంటే, దాని వెనకాల మనకు కనబడే యొక్క పరమార్థాల్లో ఒక పరమార్థం ఏమిటంటే, ఈ 10 దినాల్లో దుల్హిజ్జా మాసపు ఈ తొలినాళ్లలో మౌలిక ఆరాధనలన్నీ అల్హమ్దులిల్లాహ్ చేరిపోతాయి. ఇలా ప్రపంచపు ఏ దినంలోనూ, ఏడాది ఏ దినంలోనూ ఈ మొత్తం ఆరాధనలు అనేవి ఒకే చోట ప్రోగవ్వడం అనేది ఇతర దినాలలో జరగదు. అందులో మనిషి 5 పూటల పాటించే నమాజు ఉంది, అలాగే ఉపవాసాలు ఉన్నాయి, దాన ధర్మాలు ఉన్నాయి, దాంతోపాటు హజ్ మహా ఆరాధన కూడా ఇందులో మమైకమై ఉంది. కనుక ఇటువంటి యొక్క కలయిక అనేది ప్రపంచపు ఇతర నాళ్ళల్లో ఉండదు. ఆ కారణంగానే అల్లాహ్ సుబ్హానహు తఆలా కానీ, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కానీ ఈ 10 దినాల యొక్క ప్రాముఖ్యతను నొక్కి వక్కాడించారు. పండితులు చెప్పిన యొక్క వివరణ ప్రకారం అఫ్జలుల్ అయ్యామి అయ్యాము అష్ర్ జిల్ హిజ్జా వ లయాలిల్ అష్రుల్ అవాఖిర్ మిన్ రంజాన్ అఫ్జలు మినల్ లయాలి. ఇక్కడ పండితులకు చెప్పిన మాట ఏమిటంటే, జుల్ హిజ్జా 10 రోజులు అంటే దినాలు, పగలు ఏవైతే ఉన్నాయో అవి రమజాన్ మొత్తము 30 దినాల కన్నా ఘనతరమైనవి. అయితే రమజాను మాసపు చివరి 10 రాత్రులు ఏవైతే ఉన్నాయో అవి దుల్హిజ్జా మాసపు తొలి యొక్క రాత్రుల కన్నా ఘనతరమైనవి అని పండితులు చెప్పగా, మరికొందరు పండితులు చెప్పిన మాట ఏమిటంటే, రమజాను మాసపు చివరి 10 రాత్రులు కాదు, ఏ రాత్రిలోనైతే లైలతుల్ ఖద్ర్ ఉందో ఆ ఒక్క రాత్రి మాత్రమే ఈ 10 రాత్రుల కన్నా ఘనతరమైనది. మిగతా రాత్రులు కూడా దుల్హిజ్జా మాసపు తొలి 10 రాత్రుల ముందర అవి శ్రేష్టపరంగా తక్కువ స్థాయికి చెందినవే అని అభిప్రాయపడ్డారు. కనుక ఇంత ఘనతరమైన, శ్రేష్టతరమైన, మహోత్కృష్టమైన, మహిమాన్వితమైన పుణ్య దినాల్లో మనం శ్వాస పీల్చుకుంటున్నాం. ఆల్రెడీ 4 దినాలు గడిచిపోయాయి, మరి 6 రోజులు అల్హమ్దులిల్లాహ్ మన దగ్గర ఉన్నాయి. కనుక ఈ 6 రోజుల్లో మనం ఏ విధమైన జీవితాన్ని గడపాలి అన్న యొక్క విషయాన్ని, వివరణను తెలుసుకొని తదితర యొక్క విషయాల్ని మనం చర్చించుకుందాం. ఈ 10 నాళ్లలో మనం చెయ్యవలసిన కర్మల్లో ప్రథమమైనది 5 పూటల నమాజుతో పాటు, 5 పూటల నమాజ్ అయితే ఏడాది మొత్తం చేయాల్సింది, 5 పూటల నమాజ్తో పాటు నఫిల్ ఆరాధనలు కూడా అత్యధికంగా మనం చేసే ప్రయత్నం చెయ్యాలి. కనుక మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, అలైక బికస్రతి సుజూద్ లిల్లాహ్ ఫఇన్నక లా తస్జుదు సజ్దతన్ ఇల్లా రఫఅక ఇలైహి బిహా దర్జా వహత్త అన్క బిహా ఖతీఆ. మీరు అత్యధికంగా సజ్దాలు చేస్తూ ఉండండి అల్లాహ్ కోసం, అంటే నఫిల్ ఆరాధనలు అత్యధికంగా చేస్తూ ఉండండి అల్లాహ్ కోసం. మీరు చేసే ఒక్కో సజ్దా, ఆ సజ్దా కారణంగా మీ ఒక హోదా, అంతస్తు పెంచబడుతుంది, అలాగే మీ ఒక పాపం మన్నించబడుతుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి ఈ 10 దినాలలో 5 పూటల నమాజ్ యొక్క పాటింపుతో పాటు అదనపు ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో, నఫిల్ ఆరాధనలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎక్కువ శాతం మనం చేసుకునే యొక్క ప్రయత్నం చెయ్యాలి. ఇక ఈ 10 దినాల్లో మనిషి చేయాల్సిన యొక్క సత్కర్మల్లో ఉపవాసం కూడా ఒకటి. కనుక హదీసులో కాన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం యసూము 9 జిల్ హిజ్జా
వ యౌమ ఆషూరా వ సలాసత అయ్యామిన్ మిన్ కుల్లి షహరిన్. హదీసులో వస్తున్న మాట, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దుల్హిజ్జా మాసపు 9వ తేదీ అంటే అరఫా దినాన ఉపవాసం ఉండేవారు. అలాగే ఆషూరా రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాసం ఉండేవారు. అలాగే ప్రతి నెలలోని 3 దినాలు అంటే అయ్యామే బీజ్ చాంద్రమానం ప్రకారం 13, 14, 15 ఈ 3 రోజులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాసం ఉండేవారు. కనుక ఈ 10 నాళ్లలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాసం ఉండేవారు అన్న విషయం మన ఇక్కడ తెలుస్తుంది. కనుక ఈ హదీసు యొక్క దృష్ట్యా ఇమాం నవవీ రహ్మతుల్లాహ్ అలైహి సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఈ దశనాళ్లలో లేదంటే ఈ 10 దినాలలో ఉపవాసం ఉండడం అంటే చాలా చాలా అభిలషణీయమైన విషయం. కనుక ఎలాగైతే 5 పూటల నమాజు చదువుతూ నఫిల్ ప్రార్థనలు కూడా మనం చేస్తున్నామో, దాన ధర్మాలు కూడా మనం చేస్తున్నామో, వాటితో పాటు నఫిల్ ఉపవాసము కూడా ఉండే ప్రయత్నం అనేది మనం చెయ్యాలి. అలాగే ఈ 10 దినాల్లో చేపట్టే యొక్క కార్యాలు సత్క్రియల్లో తక్బీర్, తహ్లీల్, తహ్మీద్, ఇంతకుముందు మీకు చదివి వినిపించిన హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ యొక్క దినాలు శుభవంతమైన దినాలు, శుభకరమైన యొక్క రాత్రులు గనక ఈ దినాలలో మీరు అల్లాహ్ను అత్యధికంగా కీర్తించండి, ఆయన యొక్క ఘనకీర్తిని కొనియాడండి, తహ్మీద్, తహ్లీల్ అనేది అత్యధికంగా మీరు చేస్తూ ఉండండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశము అలాగే ఆయన ఆచరణను ప్రత్యక్షంగా చూసిన హజరత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా, హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు వీరు అత్యధికంగా అనేది మసీదులలో సమయం గడిపేవారు, అల్లాహ్ స్మరణలో సమయం గడిపేవారు, ధర్మ బోధలో సమయం గడిపేవారు. అలాంటిది ఈ 10 దినాల్లో మాత్రం వీరు ఎక్కువగా సమయం బజార్లలో గడిపేవారు. ఏ నిమిత్తం అంటే అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశాన్ని అమలు పరిచే నిమిత్తం. కనుక హదీసులో వస్తున్న మాట, కాన ఇబ్ను ఉమర్ వ అబూ హురైరా యఖ్రుజాని ఇలా సూక్ ఫీ అయ్యామిల్ అష్ యుకబ్బిరాని వ యుకబ్బిరున్ నాసు బితక్బీరిహిమా. హజరత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు బజారుకి వెళ్ళేవారు. అక్కడ వారు జోరుగా తక్బీర్ పలికేవారు. వారి తక్బీర్ని విని ఆ బజార్లో ఉన్న వ్యక్తులు కూడా తక్బీర్ పలికేవారు. అలాగే హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు మినాలో తన స్థలంలో అంటే తన ఖైమాలో ఉంటూ ఆయన జోరుగా తక్బీర్ పలికితే అక్కడ మస్జిద్లో ఉన్నవారు ఆయన తక్బీర్ని విని వారు జోరుగా తక్బీర్ పలికేవారు. వారి తక్బీర్ని విని బజార్లో ఉన్నవారంతా, నడిచేవారంతా, కూర్చున్న వారంతా తక్బీర్ పలికేవారు. ఈ విధంగా మినా ప్రాంతం మొత్తం తక్బీర్ యొక్క ధ్వనులతో మారుమోగేది అని ఈ కథనం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ కథనాల దృష్ట్యా పండితులు చెప్పిన ఒక మాట ఏమిటంటే, సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, ఈ యొక్క అజ్కార్లు ఏవైతే ఉన్నాయో అల్లాహ్ స్మరణకు సంబంధించినవి అల్హమ్దులిల్లాహ్ ప్రతి నమాజ్ తర్వాత చేస్తూ ఉంటుంటాం. అలాగే ఇళ్లలో కూడా మనకు సపరేట్ యొక్క అజ్కార్లు ఉంటాయి, వాటిని కూడా చేసుకుంటూ ఉంటాం. అయితే ఇవన్నీ దాదాపు మనసులో స్మరించుకుంటూ ఉంటాం, లేదంటే మెల్లిగా చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ 10 దినాలలో ఈ యొక్క 10 నాళ్లలో ఈ తక్బీర్ పలుకులు ఏవైతే ఉన్నాయో లోపల చెప్పుకునేవి కావు, బయటికి వినిపించే విధంగా బిగ్గరగా ఈ తక్బీర్లు చెప్పాలి అని పండితులు అభిప్రాయపడ్డారు. ఇక తక్బీర్లు ఏవైతే రుజువై ఉన్నాయో వాటిని ఇన్షా అల్లాహ్ మీ ముందు నేను పెట్టే ప్రయత్నం చేస్తాను. అందులో బాగా రూఢి అయిన యొక్క తక్బీర్ సల్మాన్ రజియల్లాహు తాలా అన్హు ద్వారా రూఢి అయిన తక్బీర్ అంటే అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ కబీరా. ఇది బాగా రూఢి అయిన యొక్క తక్బీర్. అలాగే ఇతర సహాబాల నుండి ఇది కూడా మనం చదువుకోవచ్చు. ఇతర సహాబాల నుండి మన వరకు చేరిన తక్బీర్లు అనేవి అవి 3 విధాలుగా ఉన్నాయి, కాస్త గమనించగలరు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. అంటే మధ్యలో లా ఇలాహ ఇల్లల్లాహ్ ఉండగా ముందు 2 సార్లు అల్లాహు అక్బర్, తర్వాత 2 సార్లు అల్లాహు అక్బర్. రెండో విధానం
లా ఇలాహ ఇల్లాహ్ ముందు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ 3 సార్లు, లా ఇలాహ ఇల్లల్లాహ్ తర్వాత 2 సార్లు. అలాగే లా ఇలాహ ఇల్లల్లాహ్కు ముందు 3 సార్లు, లా ఇలాహ ఇల్లల్లాహ్ తర్వాత కూడా 3 సార్లు. కనుక ఒకవేళ ఒక వ్యక్తి ఈ విధానాన్ని పాటిస్తున్నాడు, మరో వ్యక్తి మరో విధానాన్ని పాటిస్తున్నాడు, తక్కువ చేస్తున్నాడు ఎక్కువ చేస్తున్నాడు, ఇందులో ఎటువంటి అల్హమ్దులిల్లా అభ్యంతరం అనేది లేదు. అసలు ఉద్దేశం అల్లాహ్ యొక్క ఘనకీర్తిని చాటడం. కనుక అందరం ఈ యొక్క 10 నాళ్ళల్లో అల్లాహ్ ఘనకీర్తిని వెలుగెత్తి చాటాలి. మనసులో కాదు, బిగ్గర హెచ్చు స్వరంతో మనం ఈ తక్బీర్లని పలకాల్సి ఉంటుంది. ఇక ఈ తక్బీర్లు అనేవి 2 రకాలు. ఈ తక్బీర్లు అనేవి 2 రకాలు. ఒకటి తక్బీర్ ముత్లక్, మరొకటిది తక్బీర్ ముకయ్యద్. తక్బీర్ ముత్లక్ అంటే జుల్హిజ్జా మాసపు యొక్క నెలవంక కనబడింది మొదలు, జుల్హిజ్జా మాసపు నెలవంక కనబడింది మొదలు 13వ తేదీ యొక్క సూర్యాస్తమయం వరకు, 13వ తేదీ సూర్యాస్తమయం వరకు ఎప్పుడైనా ఎక్కడైనా కూర్చొని ఉన్నా, నిలబడి ఉన్నా, నిద్రపోతున్నా, ఎక్కడైనా సరే, ఏ అవస్థలోనైనా సరే తక్బీర్లు పలకచ్చు. వీటిని మనం సామాన్య తక్బీర్గా పరిగణించదు. కనుక దీనికి షరతు ఏమీ లేదు. రెండవది ముకయ్యద్ అంటే షరతుతో కూడిన యొక్క తక్బీర్. ఈ షరతుతో కూడిన తక్బీర్ ఏదైతే ఉందో ఇది అరఫా దినం ఫజర్ నమాజు నుంచి మొదలవుతుంది. అరఫా దినం ఫజర్ నమాజు నుండి మొదలవుతుంది. నమాజు తర్వాత, ప్రతి నమాజు తర్వాత ఈ తక్బీర్ పలకడం జరుగుతుంది. ఇది కూడా 13వ తేదీ అసర్ నమాజు వరకు ఈ తక్బీర్ పలకడం అనేది జరుగుతుంది. కనుక తక్బీర్ ముత్లక్ అనేది ఈ 13 రోజుల్లో ఎప్పుడైనా పలుకబడే ఒక తక్బీర్గా ఉండగా, తక్బీర్ ముకయ్యద్ అనేది అరఫా దినం నుండి మొదలు 13వ తేదీ అసర్ నమాజు వరకు ప్రతి నమాజు తర్వాత చదవబడే తక్బీర్. టోటల్గా అరఫా దినం తర్వాత యొక్క తక్బీర్ని తీసుకున్నా, 10 నాళ్ళ యొక్క తక్బీర్ని తీసుకున్నా, అసలు ఉద్దేశం ఈ 10 నాళ్ళలో అల్లాహ్ యొక్క ఘనకీర్తిని చాటాలన్నదే మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, బిగ్గరగా హెచ్చు స్వరంతో అన్న యొక్క మాట మీద ఎక్కువగా ఎందుకు నొక్కు పెట్టడం జరుగుతుంది అంటే, దాదాపు ఈ సాంప్రదాయాన్ని ప్రజలు వదిలేశారు. కనుక ఒకవేళ చదివే వాళ్ళే తక్కువ, చదువుతున్న వాళ్ళు కూడా వాళ్ళు లోపల చదువుకుంటారే కానీ బయటికి అనేది అది వినపడదు. చివరికి తమ ఇళ్లల్లో ఉంటూ కూడా లోపల చదువుకునే వారే ఉంటారే కానీ బయటికి వినపడదు. ఎంతమంది ఇళ్లల్లో సరేనా ఈ 10 దినాలలో తక్బీర్లు చదవబడుతూ ఉండాలి అని తెలుసు. చివరికి తండ్రి అతని చదువుతూ ఉన్న 24 గంటలు కానీ లేదంటే ఎక్కువ శాతం దినంలో అతను తక్బీర్లు చదువుతున్న సంతానానికి ఆ విషయం తెలియదు. కారణం ఏమిటంటే అతను లోలోనే చదువుకుంటున్నాడు, సంతానానికి ఆ బిగ్గరగా చదవకపోవడం వల్ల ఆ విషయం తెలియడం లేదు. కనుక మనం ఈ విషయం మీద నొక్కు పెట్టి మన యొక్క స్వరాన్ని పెంచి హెచ్చు స్వరంతో అల్లాహ్ ఘనకీర్తిని మనం చాటాల్సిన ఆవశ్యకత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబాల యొక్క ఒక సాంప్రదాయాన్ని బ్రతికించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనే విషయాన్ని సవినయంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అభిమాన సోదరులారా, ఈ యొక్క 10 దినాల్లో చేసే యొక్క సత్కర్మల్లో ఒకటి అరఫా దినపు ఉపవాసం. అరఫా దినపు ఉపవాసం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అహ్తసిబు అలల్లాహి అన్ యుకఫిర సనతల్లతి కబ్ల వస్సనతల్లతి బఅద. అరఫా దినపు ఉపవాసం ఒకవేళ ఎవరైనా ఉంటున్నారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారికి ఇస్తున్న శుభవార్త గమనించండి. నాకు అల్లాహ్ పట్ల పూర్తి నమ్మకం ఉంది, ఈ ఒక్క ఉపవాస కారణంగా ఫలితంగా ప్రభావంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆ రోజు ముందు యొక్క సంవత్సర పాపాలని ఆ రోజు తర్వాతి యొక్క సంవత్సర పాపాలని అల్లాహ్ సుబ్హానహు తఆలా సమూలంగా నిర్మూలించేశాడు, ప్రక్షాళించేశాడు. అంటే ఒక్కరోజు ఉపవాస కారణంగా 2 సంవత్సరాల యొక్క పాపాలు మన్నించబడుతున్నాయి. కనుక ఈరోజు డబ్బు విషయంలో లెక్కలేసుకోవడం అనేది, మనకు ధనం విషయంలో లెక్కలేసుకోవడం అనేది చాలా
అలవాటు అలాగే ఇష్టం కూడా. అయితే పుణ్యం విషయంలో అనేది ఈ లెక్కలు మనం వేసుకుంటున్నామా అన్న యొక్క ఆత్మ యొక్క పరిశీలన ఎంతైనా అవసరం. కనుక పుణ్య విషయాన్ని మనం తీసుకున్నట్లయితే బాగా వినండి, ఒక దినం మనం ఉపవాసం ఉంటే 24 నెలలు మనం ఉపవాసం ఉన్నంత పుణ్యం. గమనించండి, ఒకరోజు నేను ఉపవాసం ఉంటే 24 నెలలు నా వల్ల జరిగిన యొక్క పాపాల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నించేశాడు. అంటే దాదాపు 17,280 గంటలు. అంటే ఒక గంట రోజుకి, అరఫా దినం గురించి చెబుతున్నాను, బాగా గమనించాలి. అరఫా దినపు ఒక గంట ఒక నెలతో సమానం. అరఫా దినపు ఒక గంట ఒక నెలతో సమానం. 24 గంటలు 24 నెలలు. అలాగే అరఫా దినపు ఒక నిమిషం ఒక రోజుతో సమానం. అలాంటి మహత్తరమైన దినం అరఫా దినం. ఇన్ని మహత్యాలు తెలిసిన తర్వాత కూడా, ఇన్ని లెక్కలు కూడా తేలిపోయిన తర్వాత కూడా ఇంకా ఎవరైనా అశ్రద్ధకు లోనవుతున్నారు, ఇంకా ఎవరైనా ఏమరపాటుకు లోనవుతున్నారు, ఇంకా ఎవరైనా అరఫా ఉపవాసం ఉండడము లేదు అంటే నిజంగా వారి స్వీయ మేలు పట్లే వారికి శ్రద్ధ లేదు అన్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాగే అరఫా దినానికి సంబంధించిన మరికొన్ని విశిష్టతలు మనం తీసుకున్నట్లయితే, అరఫా దినాన అల్లాహ్ అత్యద్భుతమైన ఆయతుని అవతరింపజేశాడు. ఆ ఆయత ఏమిటి? అల్ యౌమ అక్మల్తు లకుం దీనకుం వ అత్మమ్తు అలైకుం నిఅమతి వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా. ఓ యహూది వ్యక్తి హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారిని ఉద్దేశించి చెప్పిన మాట ఏమిటి తెలుసా? ఓ ఉమర్, మీరు చదివే ఖురాన్లో ఒక ఆయత ఉంది, మీరు చదివే ఖురాన్లో ఒక ఆయత ఉంది. అదే ఆయతు గనక మా యూద సముదాయానికి దొరికి ఉన్నట్లయితే ఆ దినాన్ని మేము పండుగ దినంగా చేసుకునే వారము అని ఓ యూద వ్యక్తి అసూయ చెందుతూ చెప్పిన మాట. ఈ అసూయ వెనకాల అరఫా దినపు విశిష్టత దాగుందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలాగే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, యౌము అరఫా వ యౌము నహరి వ అయ్యాము మినా ఇందల ఈదునా అహ్లుల్ ఇస్లాం. అరఫా దినం, అలాగే ఖుర్బానీ దినం, పండుగ దినం. ఖుర్బానీ దినం 10వ తేదీ. అలాగే మినాలో గడపబడే 11, 12, 13 తేదీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అహ్లుల్ ఇస్లాం అంటే ఇస్లాంని అనుసరించే వారి కోసం పండుగ దినాలు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే వేరొక ఉల్లేఖనంలో ఖైరు దుఆ యౌమ్ అరఫా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంటే మనిషి చేసే ప్రార్థనలో అత్యద్భుతమైన విశిష్టతాపరంగా మహోన్నతమైన యొక్క దువా అరఫా నాటి దువా అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఈ దువా గురించి తెలియజేస్తూ మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అరఫా దినాన నేనొక్కడిని మాత్రమే కాదు, నాకు పూర్వం వచ్చిన ప్రవక్తలందరూ, నేను ఒక్కడు చేసే దువాలు మాత్రమే కాదు, నాకు పూర్వం వచ్చిన ప్రవక్తలందరూ చేసిన దువాలలో ఉత్కృష్టమైన దువా ఏదైనా ఉంది అంటే వారందరూ, నేను ఒక్కడినే కాదు, వారందరూ అరఫా దినాన చేసిన దువాయే. అదేమిటి అంటే, లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహ్ లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వ హువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. కనుక అరఫా రోజున కేవలం ఉపవాసం ఉండడమే కాకుండా, తక్బీర్ మనం చదవడమే కాకుండా, ఈ దువా ఏదైతే ఉందో దేన్నైతే మహోన్నతమైన దువాగా ప్రవక్తలందరూ అరఫా దినాన చదివిన దువాగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేర్కొన్నారో ఈ దువాను కూడా అత్యధికంగా అరఫా దినాన మనం పఠించే ప్రయత్నం చెయ్యాలి. అలాగే అరఫా దినాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అరఫా మైదానంలో జమై ఉన్న తన దాసుల్ని చూసి గర్వపడతాడు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇన్నల్లాహ యుబాహి బి అహ్లి అర్ఫా అహ్ల సమా. ఆకాశవాసుల్ని, అరఫా వాసుల్ని చూపించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గర్వపడతాడు. ఎంతగా గర్వపడతాడు, ఎంతగా సంతోషిస్తాడు అంటే, అరఫా మైదానంలో హాజరై ఉన్న అందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహోత్కృష్టమైన మహోన్నతమైన క్షమాభిక్షను ప్రసాదిస్తాడు. ఆ క్షమాభిక్షను చూసి శైతాన్ ఎప్పుడూ ఏడవనంతగా ఏడుస్తాడు, శైతాన్ ఎప్పుడూ
బాధపడనంతగా బాధపడతాడు. తనపైనే తాను మట్టి వేసుకొని అక్కడి నుంచి అతను పారిపోతాడు. కనుక అంత మహోత్కృష్టమైన దినం అరఫా దినం. ఇక వీటితో పాటు మనం ఇతర విషయాల్ని తీసుకున్నట్లయితే ఈద్కి సంబంధించిన కొన్ని విషయాలు మీ ముందర పెట్టే ప్రయత్నం నేను చేస్తాను. పండగ అనేది అల్హమ్దులిల్లా ప్రతి ఏడాది మనం జరుపుకుంటున్నాం. అయితే ఒక విషయం మనం ఇక్కడ గమనించాలి. అదేమిటంటే ఖురాన్లో వమన్ యుఅజ్జిమ్ షఆయిరల్లాహ్ అన్న ఆయతు చాలాసార్లు మనం చదివి ఉంటాం. అల్లాహ్ యొక్క చిహ్నాలను ఎవరైతే గౌరవిస్తారో వారు అలా గౌరవించడం వారిలోని అల్లాహ్ భీతికి, దైవ భీతికి నిదర్శనం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియ. వమన్ యుఅజ్జిమ్ షఆయిరల్లాహ్ ఫఇన్నహా మిన్ తక్వల్ ఖులూబ్. షఆయిర్ అంటే దాదాపు వ్యక్తుల్లో గల యొక్క భావం ఏంటంటే అది మషాయిర్ హరం అంటే హజ్కి వెళ్ళే వారికి అక్కడక్కడ ప్రదేశాలు అంటే అరఫా అల్లాహ్ మషాయిర్లోని ఒక మషార్, అలాగే ముజ్దలిఫా అల్లాహ్ మషాయిర్లోని ఒక మషార్, మినా మా అల్లాహ్ మషాయిర్లోని మషార్, ఇలా దీన్ని ఒక హజ్తో తీసుకెళ్ళి ముడిపడి పెట్టేస్తారు. లేదు, మషాయిర్ అంటే చాలా ఉన్నాయి, హజ్ వెలుపల కూడా ఉన్నాయి. ఆ మషాయిర్లలో ఒక మషార్ ఏమిటంటే ఈద్ కూడా. కనుక ఈద్ అంటే దాదాపు సమాజాల్లో మనం తీసుకున్నట్లయితే గౌరవ భావన ఉండదు, చులకన ఉంటుంది. కనుక ఏ ఇతర దినాల్లో చెయ్యని నిర్వాకాలు, చెడు పనులు, తాగుడు తదితర విషయాలనేవి పండుగ రోజు చోటు చేసుకోవడం అనేది మనం గమనిస్తాం. అయితే ముస్లింల గల యొక్క ప్రత్యేకత ఏమిటంటే ముస్లింలు తన పండుగ నాటిని అది ఫిత్ర్ పండుగ అయినా సరే, అజహా పండుగ అయినా సరే గౌరవించాలి. ఆ పండుగను మర్యాదపూర్వకంగా వారు జరుపుకోవాలి. గౌరవం అన్నది చాలా విషయాల్ని తనలో తీసుకుంటుంది. కనుక ఆ గౌరవానికి సంబంధించిన విషయాలు మనం తీసుకుంటే పండగ నాడు స్నానం చేసుకోవడం, పండగ నాడు సువాసన పూసుకోవడం, పండగ నాడు మనకు అల్లాహ్ ప్రసాదించిన దుస్తుల్లోని చాలా మంచి దుస్తుల్ని మనం తొడగడం, అలాగే పండగ నాడు దుబారా ఖర్చుకి దూరంగా ఉండడం, పండగ నాడు ముఖ్యంగా స్త్రీలు అశ్లీల యొక్క చేష్టలకు, అశ్లీల దుస్తులకు దూరంగా ఉండడం, అలాగే స్త్రీలు ముసల్లా వైపు వెళ్ళడం, ఇవన్నీ దేని కిందికి వస్తాయి అంటే పండుగను గౌరవించడం కిందికి వస్తాయి. వీటిని మినహాయించేసి మనం తీసుకున్నట్లయితే ఆ రోజు అనేది వ్యర్థ కార్యకలాపాల్లో మునగడము కానీ, వ్యర్థ వ్యసనాలకి లోనవ్వడం కానీ, దుబారా ఖర్చు చేయడం కానీ, ఇవన్నీ అనేది పండగ నాటిని మనం అగౌరవపరచడంతో సమానం అన్న విషయాన్ని నేను ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహ్మతుల్లా అలీ గారి యొక్క సంఘటన ముక్తసరిగా చెప్పి తర్వాత యొక్క విషయాన్ని నేను ముగించే ప్రయత్నం చేస్తాను. హజరత్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహ్మహుల్లా దాదాపు సగం ప్రపంచానికి రాజు కాకముందు, ఖలీఫా కాకముందు ఆయన తొడిగిన బట్టను ఒకసారి మళ్ళీ తొడగకుండా, ఒకసారి పూసిన సువాసనను అత్తరును మరోసారి పూయకుండా గడిపిన యొక్క గారాల పట్టి వంటివాడు. అయితే ఖిలాఫత్ యొక్క బాధ్యతను చేపట్టిన మీదట ఇంకా కొద్ది నాళ్లే ఉన్నాయి పండుగ కోసం. కొడుకు ఇంటికి ఏడుస్తూ వచ్చాడు. అమ్మ ఓదార్చింది, ఆరా తీసింది. ఎందుకు నాయనా నువ్వు ఏడుస్తున్నావు అంటే, అమ్మ నేను బజార్లో చూశాను, నాన్న దగ్గర పనిచేసే వారందరి యొక్క పిల్లలు కొత్త బట్టలు కొనుక్కోవడంలో, ఇతరత్ర యొక్క సామాన్లు కొనుక్కోవడంలో, పండుగ తయారీలో, పండుగ సన్నాహాల్లో వారు నిమగ్నులై ఉన్నారు, బిజీగా ఉన్నారు. నాకు ఎవరు ఆ బట్టలు కానీ ఆ యొక్క ఆట వస్తువులు కానీ కొనిచ్చేవారు లేదు అని బోరున విలిపించాడు. చిన్న బాబు, అతనికేం తెలుసు పాపం. సరే ఓదార్చి అతన్ని నిద్రపుచ్చేసింది. అంతలో ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహ్మహుల్లాహ్ ఇంటికి వచ్చారు. మొత్తం యొక్క ఈ సంఘటన ఆయన ముందు పెట్టగా తండ్రి హృదయం అనేది ఉప్పొంగింది. ఎందుకంటే తను కూడా ఒకప్పుడు చాలా గొప్పగా జీవించాడు. అయితే ఖిలాఫత్ బాధ్యతను చేపట్టిన తర్వాత ఐహిక అనాసక్తతను అలవర్చుకున్న ఆయన ఆలు బిడ్డల విషయంలో అనురాగానికి లోనై ఒక వ్యక్తిని బైతుల్ మాల్ యొక్క సెక్యూరిటీ ఎవరైతే ఉంటాడో అతని వద్దకు పంపించాడు. ఏమని, నా జీతం అనేది చాలా తక్కువ, ఆ జీతంలో నా ఇల్లు నడవడమే కష్టం, అలాంటప్పుడు దాని నుంచి మిగిల్చి నేను నా పిల్లలకు బట్టలు కొనలేను, నా భార్యకు బట్టలు కొనివ్వలేను, కనుక
మీరు ఎలాగోలా దయచేసి ఒక నెల జీతాన్ని ముందస్తుగా ఇచ్చేయండి, నేను నెల తర్వాత తీర్చేస్తాను అన్నారు. అలా వెళ్ళిన ఆ పని మనిషి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. ఏమిటని అడగ్గా అతను చెప్పినాక సమాధానం ఆ సెక్యూరిటీ చెబుతున్నాడు, మరి మీరు బైతుల్ మాల్ అంటే ప్రజల సొమ్ము, పేదవారి సొమ్ము, అనాథల సొమ్ము, నిరుపేదల సొమ్ము, వితంతువుల సొమ్ము, వారి సొమ్ముని ఒక నెల కోసం మీరు అప్పుగా తీసుకుంటున్నారు. ఏమిటి, నెల వరకు మీరు బతికి ఉంటారన్న గ్యారంటీ మీకుందా? కనుక అక్కడ నిజంగా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆ సెక్యూరిటీకి సెల్యూట్ చేసి, నన్ను మహా ఉపద్రవం నుండి నువ్వు కాపాడావు, నీకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని. అలా పండగ రోజు, ఆ పండగ ఎలా జరపబడింది అంటే అందరు పిల్లలు, అందరు యొక్క పని చేసేవారు కొత్త కొత్త బట్టల్లో పండగ యొక్క మైదాన వనపు సాగి వెళ్తూ ఉంటే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమహుల్లా తన సంతానంతో అవే పాత బట్టల్ని ఉతుక్కొని తొడుక్కొని వెళ్తున్నారు. అప్పటి యొక్క సగం ప్రపంచానికి రాజు. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, పండగ కేవలం సంతోషాన్ని మనిషి వ్యక్తపరుచుకునే ఒక విధానం మాత్రమే కాదు, రోజు మాత్రమే కాదు. ధర్మాధర్మాలను, సత్య అసత్యాలను, నిజానిజాలను బేరీజు వేసుకొని ఎందులో అల్లాహ్ ప్రసన్నత ఉందో ఆ ప్రసన్నత కోసం అనేది మనిషి అనేది పరిశ్రమించే దినం అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక పండగ తర్వాతి విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, పండగ తర్వాత ఖుర్బానీ చేయాలి. ముఖ్యంగా ఈదుల్ అజ్హా పండగలో ఖుర్బానీ చేయాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ జబహ కబ్ల అన్ యుసల్లి ఫల్యుయిద్ మకానహా ఉఖ్రా. ఒకవేళ మీలోని ఎవరైనా పండగకు ముందు ఒకవేళ జిబా చేశారంటే అది వాళ్ళ కోసం చేసుకున్న జిబా, అది ఖుర్బానీ అనబడదు. కనుక అతను ఖుర్బానీ చెయ్యాలనుకుంటే మాత్రం పండగ నమాజు తర్వాతే చెయ్యాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే పండగ నమాజుకి ఒకవేళ మనకు వీలు కుదిరినట్లయితే నడిచి వెళ్ళడం మంచిది, సౌకర్యం ఉంటే. అన్యదా బండ్లలో కూడా వెళ్ళే సౌకర్యం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెబుతున్న మాట, ఫసల్లి లిరబ్బిక వన్హర్, నువ్వు నీ ప్రభువు కోసం నమాజును స్థాపించు, నమాజు చేయి, అలాగే ఖుర్బానీ కూడా ఇవ్వు. కనుక ఈ ఆయత్ దృష్ట్యా ఇమాం ఇబ్ను తైమియా రహమతుల్లాహి అలైహి గారు ఏమంటున్నారంటే, చాలామంది నమాజు పండగ సున్నతే ముఅక్కద అన్న నేపంతో పండగ నమాజ్ చేయకుండా ఇండ్లోనే ఉండిపోతున్నారు. అందులో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అల్లాహ్ స్వయంగా ఆదేశిస్తున్నాడు, ఫసల్లి లిరబ్బిక వన్హర్. కనుక ఏ ధార్మిక కారణం లేకుండా నమాజుని వదలడం, పండగ నమాజుని వదలడం అనేది ఇది ఎంత మాత్రం సహించదగిన ఒక విషయం కాదు. ఇది వాజిబ్ అన్న ఒక మాటను ఇమాం ఇబ్ను తైమియా రహమతుల్లాహి అలైహి వారు సెలవిచ్చారు. ఇక ఖుర్బానీ దినాల్ని ప్రస్తావించి నా మాటను పూర్తి చేస్తాను. పండగ నమాజ్ అయిపోయిన తర్వాత ఖుర్బానీ మొదలవుతుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పండగ నమాజు చదువుకున్న తర్వాత ఆయన ఇంటికెళ్ళి ఏం తినేవారంటే, ఏమి తినకుండా వచ్చేవారు. పండగ నమాజ్ ఇంటికెళ్ళి ఏం తినేవారంటే ఖుర్బానీ మాంసాన్ని వండి మొదట ఆ ఆహారాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు భుజించేవారు. కనుక ఈ ఒకవేళ సౌకర్యం మనకు ఉంది అంటే ఆ దినాన ఖుర్బానీ మాంసమే ముందు మన కడుపులో వెళ్ళేటట్టు మనం సన్నాహాలు చేసుకోవాలి. సౌకర్యము లేదు అంటే అల్హమ్దులిల్లాహ్ దానికి తగ్గట్టు వెసులుబాటు అనేది ఉంది. ఇక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్న యొక్క మాట ఏమిటంటే, ఫకులూ మిన్హా వ అత్ఇముల్ ఖానియ వల్ ముఅతర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా తెలియజేసిన ఒక మాటను మీ ముందు పెడుతున్నాను. అదేమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ఒక వ్యక్తి ఓ పశువు మీద అతను రుబ్బ బహీమతిన్ ఖైరుం మిన్ రాకిబహా వ అక్తరుల్లాహి మిన్హు జిక్రా. కొన్ని పశువులు ఆ పశువు మీద సవారీ అయిన వ్యక్తి కన్నా మేలైనవే ఉంటాయి. కొన్ని పశువులు ఆ వ్యక్తి సవారీ అయిన వ్యక్తి కన్నా మేలైనవి ఉంటాయి. అతనికన్నా ఎక్కువగా, కారణం ఏంటి, అతనికన్నా ఎక్కువగా అవి అల్లాహ్ను స్మరిస్తుంటాయి కనుక, అతనికన్నా ఎక్కువగా అవి అల్లాహ్ని స్మరిస్తూ ఉంటాయి కనుక. దీన్ని బట్టి ఏం తెలిసింది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అల్లాహ్ను గుర్తించని వారిని, అల్లాహ్ను స్మరించని వారిని, అల్లాహ్ ఆదేశాలను
సరేనా, లక్ష్యం చెయ్యే వారిని ఏమంటారు? ఉలాయిక కల్ అన్ఆమ్, వారు పశువుల్ని పోలి ఉన్నారు. బల్ హుమ్ అదల్, పశువుల కన్నా హీనంగా ఉన్నారు. కనుక మనిషి యొక్క విశిష్టత మనిషి కావడం చేత కాదు, మనిషి పుట్టిన తర్వాత తన్ను మనిషిగా పుట్టించిన అల్లాహ్ సుబ్హానహు తఆలాను గుర్తించి ఆయన్ను సదా స్మరిస్తూ ఉండడం అనేది ఈ శ్రేష్ఠ యొక్క గుణాన్ని, ఈ గొప్ప యొక్క స్థానాన్ని అతనికి ప్రసాదిస్తుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక ఇక్కడ నేను చెప్పబోతున్న ఒక విషయం ఏమిటంటే, చాలామంది అడుగుతారు, మరి పశువులు అల్లాహ్ను స్మరిస్తాయి అంటున్నారు కదా ఖురాన్లో, మరి అవే పశువుల్ని అల్లాహ్ జిబాహ్ చేయమంటున్నాడే. అల్లాహ్ను పశువులు స్మరిస్తున్నాయని చెప్పింది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు తఆలా. చెట్లు స్మరిస్తున్నాయని చెప్పింది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు తఆలా. పర్వతాలు స్మరిస్తున్నాయని చెప్పింది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు తఆలా. సముద్రాలు స్మరిస్తున్నాయని చెప్పింది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు తఆలా. మీరు నేను చెప్పామా? ఖచ్చితంగా కాదు. మరి అల్లాహ్ సుబ్హానహు తఆలా వీటికి సంబంధించిన సమాచారాన్ని అందజేశాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆదేశిస్తున్నాడు, ఫకులు మిన్హా, వాటిని మీరు భుజించండి అనే ఆదేశం కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇస్తున్నాడు. కనుక అల్లాహ్ ఆదేశానికి, మాంసం తినాలని మేము తినడం లేదు, అల్లాహ్ ఆదేశాన్ని పాటిస్తూ పశువు మాంసాన్ని మనం తింటున్నామే కానీ మనకు అది ఇష్టమనో కానీ, మన ప్రాంతంలో శాకాహారం లేదంటే కూరగాయలు దొరకడం లేదనే కానీ ఈ కారణాలు కాదు. కారణం ఏంటి? ఒక ముస్లిం మాంసం తింటున్నాడంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆదేశించాడు కనుక, ధర్మసమ్మతం చేశాడు కనుక ఒక ముస్లిం మాంసం తింటున్నాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నాడు, తినడమే కాదు మీరు తినండి, అలాగే ధనికులకు తినిపించండి, నిరుపేదల వరకు కూడా ఆ మాంసాన్ని మీరు చేరవేయండి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్నాడు. అభిమాన సోదరులారా, ఒకే ఒక మాట, ఈ దశ దినాల తర్వాత అయ్యామే తష్రీక్ అనే తష్రీక్ దినాలలో 2 విధమైన అనుగ్రహాలని మన వద్దకు చేరుతాయి. ఒకటి ఏమిటంటే దేహపరమైన అనుగ్రహం ఉంటుంది, ఆత్మపరమైన అనుగ్రహము ఉంటుంది. దేహపరమైన అనుగ్రహం ఏమిటి? కుర్బానీ మాంసాన్ని. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తష్రీక్ దినాల్లో ఒకవేళ మీరు ఉపవాసం ఉంటే ఉపవాసాన్ని విరమించండి. ఎందుకంటే ఈ తష్రీక్ దినాలు భోజన దినాలు, ఈ తష్రీక్ దినాలు భోంచేసే దినాలు, మీరు ఉపవాసాన్ని విరమించండి. కనుక ఈ యొక్క దశ దినాల్లో మనం పుష్టికరమైన యొక్క ఆహారాన్ని సేవిస్తున్నాం. కనుక మన దేహానికి సంబంధించిన రుచికరమైన వంటకాల్ని మనం అల్హమ్దులిల్లాహ్ తింటున్నాం. కనుక ఇది నిఅమతుల్ బదన్ అంటే మన శరీరానికి సంబంధించిన అనుగ్రహం. రెండవది అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క ఆదేశాన్ని మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ అంటున్నాడు, కదాలిక సఖర్నాహ లకుం లఅల్లకుం తష్కురూన్. ఈ పశువులను మీ అధీనంలో అల్లాహ్ ఎందుకు ఉంచాడో తెలుసా అండి? ఇలా కోసుకు తినడానికి, దాని మీద సవారీ అయి తిరగడానికి. ఇది మాత్రమే కాదు, లఅల్లకుం తష్కురూన్, మీరు అల్లాహ్ పట్ల కృతజ్ఞతాభావము కూడా చోటు చేసుకోవాలి. మీరు ఈ దినాల్లో జిక్ర్ మాత్రమే కాదు అల్లాహ్ షుక్ర్ కూడా చెయ్యాలి. జిక్ర్ మాత్రమే కాదు అల్లాహ్ షుక్ర్ కూడా చెయ్యాలి. కనుక ఇతర ఆయతులను మనం తీసుకున్నట్లయితే ఆ ఆయతుల దృష్ట్యా మనకు తెలుస్తున్న విషయాలు ఏమిటంటే, ఈ పశువులు ఏవైతే అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకు ప్రసాదించాడో, మనకు ఇష్టం ఉంటే మనం వాటి మీద సవారీ అవ్వచ్చు, మనకిష్టం ఉంటే వాటి నుండి పాలిపి తక్కువచ్చు, మనకిష్టం ఉంటే వాటిని మనం కోసుకు కూడా తినొచ్చు. ఈ వెసులుబాటు అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకు ఇచ్చాడు. అలాగే అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్న మరొక మాట ఏంటంటే, కేవలం పశువులు కాదు, ప్రపంచపు ఏ అనుగ్రహమైనా సరే, ప్రపంచపు ఏ అనుగ్రహమైనా సరే దాని గురించి అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్న ఒక మాట ఏమిటంటే, మిమ్మా అమిలత్ ఐదీనా, ఈ సకల యొక్క సంపదలు, సకల అనుగ్రహాలు మనిషి చేసుకున్నవి కావు, మనిషి సృష్టించుకున్నవి కావు, మేము వాటిని సృష్టించి వాళ్ళకిచ్చాం. అయితే ఫహుం లహా మాలికున్ అంటే తర్వాత యజమాని అని తను మాత్రం బీరాలు పోతున్నాడు. ఎవరు యజమాని? అల్లాహ్ సుబ్హానహు తఆలా సమస్త లోకాలకు యజమాని. కనుక ఆయన చెప్తున్నాడు, ఈ అనుగ్రహాలు నేనైతే మీకు ప్రసాదించాను, వీటికి మీరు ధన్యవాదాలు తెలుపుకొని, కృతజ్ఞత తెలుపుకొని మసలుకున్నట్లయితే మరింత నా అనుగ్రహాన్ని పెంచుతాను. ఒకవేళ మీరు వ్యతిరేక భావాలు కలిగి అవిధేయతకు పాల్పడినట్లయితే ఉన్న యొక్క అనుగ్రహాల్ని ఊడబెరుగుతానని కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్నాడు. కనుక అభిమాన సోదరులారా, అంతిమంగా ఒక మాట, పూర్వం అజ్ఞాన కాలంలో జంతువుల్ని ఇలవేల్పుల పేర, మిథ్యాదేవుళ్ళ పేర అనేది జిబాహ్ చేసేవారు. జిబాహ్ చేసిన తర్వాత ఆ రక్తాన్ని వాటి మీద పోసేవారు. అలాగే అందులోని ఒక మాంస భాగాన్ని తీసుకెళ్ళి దానికి సమర్పించేవారు నైవేద్యంగా.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ఈ విషయాన్ని తెలియజేస్తూ కాబా కూడా ఆ విధంగా రక్తాన్ని పూసేవారు. సరేండి, అల్లాహ్ సుబ్హానహు ఈ దురాచారం నిలుపురిస్తూ చెప్తున్నాయి ఏంటంటే లన్ యనాలల్లాహ లుహూముహా వలా దిమావుహా, మీరు జిబాహ్ చేసిన ఈ పశువుల యొక్క మాంసం కానీ ఈ పశువుల రక్తం కానీ అల్లాహకు చేరదు. పూర్వపు యొక్క ఆ తప్పుడు భావన, మీ యొక్క మిథ్యా దైవాల పట్ల ఏదైతే మీలో ఉందో ఆ తప్పుడు భావన తొలగించిన మీదట ఖుర్బానీ ఇవ్వండి. అల్లాహకు చేరేది మీలోని దైవభీతి తక్కువ తప్ప ఇంకేమీ కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ తర్వాత కూడా అంటున్నాడు, గమనించండి, మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు సన్మార్గం ప్రసాదించినందుకు, అలాగే ఈ పశువుల్ని మీకు అనుగ్రహించినందుకు అల్లాహ్ యొక్క ఘనకీర్తిని తక్బీర్ అనేది మీరు పలుకుతూ ఉండాలి. ఇక్కడ కూడా తక్బీర్తోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాటను పూర్తి చేస్తున్నాడు. కనుక అంతిమంగా మనం తెలుసున్న ఒకే ఒక మాట ఏమిటంటే 10 దినాల్లో ఇతరత్ర కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి. వాటితో పాటు కీలకమైన మౌలికమైన కర్మ ఏది అంటే అది అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్. కనుక దీన్ని అత్యధికంగా మనం స్మరిస్తూ అల్లాహ్ యొక్క ప్రసన్నతను పొందే యొక్క ప్రయత్నం చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అనడం వినడం కన్నా ఎక్కువగా పాటించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅనీ వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్. الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا. أما بعد، فقد قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم أعز الإسلام والمسلمين، اللهم أعز الإسلام والمسلمين، اللهم انصر الإسلام والمسلمين، اللهم انصر الإسلام والمسلمين. اللهم اجعل هذا البلد آمنا مطمئنا وسائر بلاد المسلمين. اللهم لا تدع لنا ذنبا في مقامنا هذا إلا غفرته، ولا دينا إلا قضيته، ولا موتا إلا رحمته، ولا ضالا إلا هديته، ولا مريضا إلا شفيته، ولا حاجة من حوائج الدنيا والآخرة إلا قضيتها يا أرحم الراحمين. عباد الله رحمني ورحمكم الله، إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله تعالى أكبر. وأقيموا الصلاة.